హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షే. ఇప్పుడు రండి, ఉండిపో నువ్విలా ఎపిసోడ్ 4 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన జియాన్ బూని చూసి, నీ స్పెషల్ పర్సన్ తో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఇలా మన జియానే అడిగిన బూ ఏం చెప్పకుండా చూస్తున్నాడు. సరే వీడేం చెప్పట్లేదే అని మన జియానే వెళ్లి బూ పక్కన కూర్చుంటాడు. ఏదో భూతం చూసినట్టు టక్కనే మన బూ వెనక్కొచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు జియాన్ మళ్ళీ బూని చూసి, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నాతో ఏదైనా చెప్పాలా? ఇప్పుడు బూ కొంచెం తడబడుతూనే, అదేంటంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు బాస్కెట్బాల్ టీంలో వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా. అప్పుడు మనమిద్దరం మాట్లాడుకోవడానికి, మనమిద్దరం కలిసి ఉండడానికి చాలా టైం దొరుకుతుంది. దానికి జియాన్, ఏంటేంటి నేను బాస్కెట్బాల్ టీంలో జాయిన్ అవుతే నీతో మాట్లాడడానికి, నీతో కలిసి ఉండడానికి టైం దొరుకుద్దా? దానికి జియాన్ కూడా అవునవును అనలాగా తలుపి ఇప్పుడు సడన్ గా కాన్షియస్ కొచ్చి, అలా ఏం కాదు జియాన్, నేను నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అది మాత్రమే కాకుండా బాస్కెట్బాల్ క్లబ్ కి నువ్వు చాలా అవసరం. అందుకనే ఇంతలా బ్రతిమలాడుతున్నాను. నువ్వు మాత్రం బాస్కెట్బాల్ టీంలో జాయిన్ అయ్యావే అనుకో, నీకు డబ్బుకి డబ్బు, సబ్సిడీకి సబ్సిడీ, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఎలా ఉంది? అదే విధంగా మనమిద్దరం కలిసి చాలా సంతోషంగా ఉండొచ్చని చెప్తాడు. దానికి జియాన్, సరే నేను నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే నాకేం లాభం? ఇక్కడ బూ ఎక్సైట్ అయిపోయి, ఏంటి నువ్వు నాతో టైం ని స్పెండ్ చేయబోతున్నావా? ఏంటి టైం ని స్పెండ్ చేయబోతున్నావా? ఇలా అరుస్తుండగా ఇప్పుడు జియాన్ ఆపేసి, ఇక్కడ చూడు, నేను నీకు అంత స్పెషల్ పర్సన్ అయితే నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బూ టక్కని లేచి మన జియాన్ ముందుకొచ్చి ఏం పర్ఫార్మెన్స్ అని అడుగుతూ ఉండగా, ఇలా ఒక ఉత్సాహంలో వచ్చేసరికి కాలు జారి మన బూ పడిపోతూ ఉండగా, ఇంకేముంది మన జియానే అంత అందంగా నడుం మీద చేవేసి మన బూని పట్టుకుంటాడు. ఇప్పుడు జియాన్ మన బూ కళ్ళలోకి చూస్తూనే వాడి తలను నిదానంగా నిమిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జియాన్ వెళ్తూ ఉండగా బూ మళ్ళీ ఆపి, అవును ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నావు? నాకు వర్క్ ఉందని చెప్తాడు. దానికి బూ, ఇప్పటికే లేట్ నైట్ అయిపోయింది. దానికి జియాన్, ఏం మాట్లాడుకో, నీకుదా ఒంటరిగా ఉండడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కదా, వెళ్ళి పడుకో అని చెప్తాడు. సరే పోతే పో, నేను వెళ్ళి పడుకుంటానని చెప్పేసి వెళ్ళి పడుకుంటాడంతే. కానీ ఎక్కడ నిద్ర పట్టదు. నిద్ర పట్టనివ్వరు కూడా. నాన్ స్టాప్ గా లోడ 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 అని వాయిస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఉండపట్లేక మన జియాన్ కి కాల్ చేసి, హలో జియాన్, ఎప్పుడు వస్తున్నావు? ఎందుకు? నాకు చాలా ఆకలిగా ఉంది. సరే ఏం కావాలి? నాకా బీబీక్యూ, చికెన్ అని లిస్ట్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మన జియాన్ కూడా ఏదో బాయ్ ఫ్రెండ్ అయినట్టు ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలని అడిగి అడిగి తెలుసుకుంటున్నాడు. ఇక్కడ మన బూ వల్ల అస్సలు కావట్లేదు. హుడ్డీ వేసుకుని బయటకు వస్తూ ఉండగా ఇప్పుడు అక్కడికి బాస్కెట్బాల్ టీం లీడర్ వచ్చి జియాన్ బాస్కెట్బాల్ టీం కి ఒప్పుకున్నాడని అడగ్గా, దానికి జియాన్ ఏం చెప్పకుండా తల మాత్రం అడ్డంగా ఒప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు బూ బయటకు వస్తుండగా బూ దగ్గరికి ఇంకో అమ్మాయి వచ్చి బూతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు బూ మనసులో, అయ్యో తిన అందంగానే ఉంది కానీ నేను మాట్లాడలేకపోతున్నానే అంటూ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకో అబ్బాయి మన బూతో మాట్లాడడానికి వస్తూ ఉండగా బూ ఒక్కసారిగా భయపడిపోయి కింద పడేలా వచ్చేస్తాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి జియాన్ వచ్చి బూ పడిపోకుండా పట్టుకుంటాడు. అలానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కాన్షియస్ కొచ్చి అలానే బూని చూసి, ఏరా నువ్వు కొద్దిసేపు కూడా వెయిట్ చేయలేవా? సరే తీసుకొని పార్సల్ ఇస్తే మన బూ పార్సల్ ని తీసుకోకుండా పార్సల్ ఇస్తున్నా మన జియాన్ చేతిని పట్టుకొని మన జియానే చూస్తున్నాడు. ఇక్కడ మన జియాన్ మనసులో అయితే బూకి వీడి మీద ఫీలింగ్స్ ఉన్నాయని అర్థమే చేసుకునేస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ క్యూట్ గా చూసుకొని స్మైల్ చేస్తూ ఉండగా అక్కడ వస్తున్న వాళ్ళందరూ వీళ్ళిద్దరిని ఫోటో తీసేస్తారు. ఇప్పుడు బూ టక్కని కాన్షియస్ కొచ్చి మన జియాన్ చేతిలో ఉండే పార్సల్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. సరే రూమ్ కి వచ్చాక తింటాడని చూస్తే టూత్ పిక్ తో గుచ్చి గుచ్చి ఆడుకుంటూ ఉన్నాడు. నన్ను రూమ్ కి తొందరగా రమ్మని తొందర పెట్టావు, ఇప్పుడు చూస్తే సైలెంట్ గా ఉన్నావు, ఏమైంది అని మన జియాన్ అడక్క ఇక్కడ మన బూ మనసులో, నా మంచి కోసం నేను ఒక టూల్ గా యూజ్ చేసుకుంటున్నాను. ఇలా చెప్పానే అనుకో, నన్నేం అనుకుంటాడు వీడు, ఇక్కడ నేను ఉండాలి అంటే జియాన్ యూజ్ చేసుకోవాలంతే అని ఇలా మన బూ ఆలోచిస్తూ జ్యూస్ తాగుతూ ఉండగా ఇప్పుడు జియాన్ బూ దగ్గరకొచ్చి, నన్ను త్వరగా రూమ్ కి రమ్మని చెప్పావు, ఎందుకు నన్ను అంతలా మిస్ అయ్యావా అని అడిగేసరికి బూ తాగుతున్న జ్యూస్ కాస్త పులమారి కింద పోసేస్తాడు. సో మన జియానే కింద పోసేసిన జ్యూస్ అంతా నిదానంగా క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇలా క్లీన్ చేస్తున్నా జియాన్ చేతుకున్న గాయాన్ని మన బూ చూసేస్తాడు. ఏమందని అడగ్గా, ఏం లేదు వంట చేస్తుంటే కాలిందని చెప్తాడు. ఒక్క నిమిషం ఆగని చెప్పేసి చాలా ఆత్రాత్రంగా వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ, ఏరా
నువ్వు డాక్టర్కి చదివావని చెప్తున్నావు, నిన్ను నువ్వే చూసుకోలేవా? దానికి మన సియాన్, మా అమ్మ నాన్నలు ఇద్దరు డాక్టర్సే, నన్ను చూసుకోవడానికి వాళ్ళకి అస్సలు టైం ఉండదు, నన్ను నేనే చూసుకుంటున్నానని చెప్తాడు. ఏంటి చిన్నప్పటి నుంచే నిన్ను నువ్వే చూసుకుంటున్నావా? కానీ నేను చిన్నప్పటి నుంచి మా తాతగారితోనే పెరిగాను, మా తాతగారే నా ఆలన పాలన చూసుకున్నారు. దానికి సియాన్, నీ పేరెంట్స్ గురించి నాకెప్పుడు చెప్పనే లేదని చెప్తాడు. ఇప్పుడు బూ తన ఫ్యామిలీ గురించి చెప్తూ ఉన్నారు. మా అమ్మ నాన్నలు ఇద్దరు నా చిన్నప్పుడే చనిపోయారు, నన్ను మా అక్కను మా తాతగారే పెంచారు, నేను పెద్దోడయ్యాక మా ఫ్యామిలీ టెంపుల్ ని నేనే చూసుకుంటాను. ఇప్పుడు సియాన్, ఈ రూమ్ లో చాలా చాంప్ పేపర్స్ ఉన్నాయి, ఎందుకోసం అని అడగ్గా దానికి బూ, నాకు చిన్నప్పటి నుంచే దయ్యాలు మాట్లాడుకునే వాయిస్ నాకు వినిపిస్తూ ఉంటుంది, అవన్నీ నాకు వినిపించకుండా ఉండాలనే మా తాతగారు నా కోసం ఈ చాంప్ పేపర్స్ ని తయారు చేసి ఇచ్చారు. అయినా నువ్వు వీటన్నిటిని ఎక్కడ నమ్ముతావు, నువ్వు అసలే డాక్టర్ కి చదివావు. ఇలా చెప్తుండగానే మన సియాన్ ఒక చాంప్ పేపర్ ని తీసి తన ఫోన్ కేస్ వెనక అంటించుకుంటాడు. నీకెప్పుడైతే నేను కావాలి అనిపిస్తానో అప్పుడంతా నేను నీ కోసం వస్తానని చెప్పేసి ఆ చాంప్ పేపర్ ని చూపిస్తున్నాడు. ఇప్పుడు బూ సియాన్ని చూసి, నీ కూడా చదివే స్టూడెంట్స్ తో నువ్వు ఇంత కైండ్ గా నడుచుకుంటావా? నువ్వేం తప్పుగా అనుకోకు, నేను ఊరికే అడుగుతున్నాను అంతే అని చెప్తాడు. ఇప్పుడు సియాన్ బూ దగ్గరకొచ్చి వాడి భుజాల మీద చేవేసుకొని, నువ్వు అనుకుంటున్నట్టు నేను అందరితోనూ ఇంతలా కైండ్ గా ఉండను, నీతో మాత్రమే ఇలా ఉంటానని చెప్పేసి ఇలా కళ్ళలోకి చూసి చెప్పేసి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మన బూ జియాన్ కి బ్రేక్ఫాస్ట్ తీసివ్వడానికి ఒక పెద్ద క్యూలో నిల్చున్నాడు. ఇలా క్యూలో నిల్చు ఉండగా అక్కడికి మన బూ ఫ్రెండ్ ఒకడొచ్చి, బూ ఇది నువ్వేనా? నిజంగా ఇది నువ్వేనారా? ఏంటి వింత, సూర్యుడి రోజు పడమట వైపు ఉదయించినట్టున్నాడే? ఇలా ఫ్రెండ్ చెప్తుండగానే వాడి చేతిలో ఉన్న పార్సల్ని మన బూ లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాన్ని చూసి ఫ్రెండ్ అయితే, ఓరే నేను లైన్ లో నిలబడి కష్టపడి తీసుకొచ్చానరా అని చెప్తాడు. దానికి బూ, ఏం పర్లేదు మళ్ళీ లైన్ లో నిల్చొని తీసుకో అని చెప్తాడు. దానికి ఫ్రెండ్ అయితే, ఏరా దగ్గరకొచ్చి మాట్లాడింది ఒక తప్పారా అనేలాగా వెళ్ళిపోతున్న బూని చూస్తున్నాడు. ఇక్కడ రూమ్ లో మన సియాన్ మేల్కొని చూస్తాడు. చూస్తే మన బూ లేదు, ఎటెళ్ళుంటాడు అని రూమ్ లో చూస్తున్నాడు. ఇలా చూస్తుండగానే అక్కడికి మన బూ వస్తాడు. జియాన్ మేల్కున్నావా? త్వరగా రా, వేడి వేడిగా టిఫిన్ తీసుకొచ్చాను అని మన బూ జియాన్ని పిలుస్తాడు. ఈ ఫుడ్ అంతా నీకోసం 5 స్టార్ హోటల్ నుంచి తీసుకొచ్చాను, మార్నింగ్ నుండి క్యూలో నిల్చొని ఉండి మరి తీసుకొచ్చాను, బాగా తిని రిలాక్స్ అవ్వు, అలానే బాస్కెట్ బాల్ టీం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లంచ్ టైం కాగానే మన బూ మళ్ళీ లంచ్ ని తీసుకొని జియాన్ క్లాస్ రూమ్ దగ్గరకు వస్తాడు. ఇక్కడ లోపల జియాన్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి మన జియాన్ దగ్గర, సియాన్ నువ్వు రూమ్ చూడమని చెప్పావు కదా, ఇదిగో డీటెయిల్స్ అని చెప్పేసి ఆ రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ మన సియాన్ కి ఇచ్చేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే లోపలికి వెళ్లి డిస్టర్బ్ ఎందుకు చేయడం అని మన బూ క్లాస్ రూమ్ బయట నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇలా వెయిట్ చేస్తూ ఉండగా వెనకే జియాన్ వచ్చి, నా కోసం ఇక్కడికి వచ్చావని అడగ్గా ఇప్పుడు బూ ఈ లంచ్ నీకు ఇవ్వడం కోసమే వచ్చానని చెప్తాడు. తిన్న తర్వాత నీకు టైం ఉంటే బాస్కెట్ బాల్ టీం నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా సియాన్ నిల్చో ఉండగా ఇంకో అమ్మాయి మన జియాన్ దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు జియాన్ తో ఇంకా కలిసి ఉంటున్నావా? లేదు బూ నీ కోసం లంచ్ అంతా తీసుకొచ్చిస్తున్నాడు కదా అందుకే అడుగుతున్నాను. దానికి జియాన్, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏదైనా గానీ డైరెక్ట్ గా చెప్పని చెప్తాడు. దానికి అమ్మాయి, మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండరు అని చాలా మంది చెప్తూ ఉంటారు, అదే విధంగా ఇంకో గ్రూప్ ఏం చెప్తుందంటే జెన్యూన్ గా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. నిన్న రాత్రి మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు ఒక ఫోటో వచ్చింది, దాన్ని చూసాక నేను కన్ఫర్మ్ చేసేసాను, ఇక్కడ చూడని చెప్పేసి ఆ ఫోటోని చూపిస్తూ ఉంది. ఈ ఫొటోస్ నంతా మన జియాన్ అంత ఎక్సైట్ అయి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బూ అయితే వెళ్ళిన వాడు తిరిగి జియాన్ కోసం తిరిగి వస్తాడు. చూస్తే జియాన్ ఇలా అమ్మాయితో కలిసి మాట్లాడడం చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బిడ్డకి జలసి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు బూ బయటకు వచ్చేసి, నాతో ఉంటే మాత్రం ఎప్పుడు చూసినా విరుచుకు పడుతూ ఉంటాడు, చూడు వేరే వాళ్ళతో పళ్ళు ఎలా ఎక్కిలించుకుంటూ మాట్లాడుతున్నాడు, వాడు వేరే వాళ్ళతో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే నాకెందుకు అదోలా అనిపిస్తుంది, ఒకవేళ నాకేమైనా వాడి మీద ఫీలింగ్స్ వచ్చేసిందా, ఓరి దేవుడా నాకేం అర్థం కావట్లేదే అని అక్కడున్న రాయి తీసి అలా విసిరేస్తాడు. అక్కడ చూస్తే ఇద్దరు పిఎల్ కపుల్స్ కిస్ చేసుకుంటూ ఉంటారు. నాకన్నా ఎక్కడి నుంచి వస్తారా మీరు అనేలాగా చూస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు మన సియాన్ నేరుగా బాస్కెట్ బాల్ టీం లీడర్ దగ్గరే వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరైతే అసలు ఏం మాట్లాడకుండా
నువ్వు మాట్లాడు, లేదు లేదు నువ్వే మాట్లాడు అని ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మన సియానే నేను మీతో నేరుగా పాయింట్ కి వచ్చేస్తాను. మీ టీం కి నేను అవసరం. మీ టీంలో సరిగ్గా ఆడేవాళ్ళు ఎవరూ లేదు. అంతే కదా అడగ్గా దానికి ఆ అబ్బాయి నువ్వు చెప్పిందేమో నిజమే, కానీ మా టీంలో బూ మంచి ప్లేయర్. బూనే బాగా ఆడుతాడు. దానికి తోడు నువ్వు మా టీంలో జాయిన్ అయ్యావే అనుకో, మా టీం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అది మాత్రమే కాకుండా ఇంకొచ్చే రోజుల్లో ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ఎలా అయినా గెలవాలి, అందుకోసమే ఇలా బ్రతిమలాడుతున్నామని చెప్తారు. దానికి జియాన్ నాకు ఒకే ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ కి ఒప్పుకుంటే నేను మీ టీంలో జాయిన్ అవుతానని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆ రోజు నైట్ రూమ్ లో మన జియాన్ రూమ్ లో కూర్చొని ఫొటోస్ ని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. అదే వీళ్ళిద్దరి ఫొటోస్ వైరల్ అయ్యింది కదా. వైరల్ కావడంతో పాటు కింద కమెంట్స్ చూడాలి. దేవుడా మొత్తం 18+ కమెంట్సే. వాటన్నిటిని చూసి నవ్వుతూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా మన బూ లోపలికి వస్తాడు. నేరుగా జియాన్ దగ్గరకు వచ్చి ఏం చూస్తున్నావు అని అడిగేసరికి ఇక్కడ మన జియాన్ అయితే టక్కని ఫోన్ దాచిపెట్టేసుకుంటాడు. దాన్ని చూసి జియాన్ మనమిద్దరం అబ్బాయిలమే కదా, ఎందుకు ఫోన్ ని దాచిపెడుతున్నావు, పాన్ చూస్తే నాకు చెప్పు, నేనేం అనుకోనని చెప్తాడు. సర్లే నువ్వు చెప్పొద్దని చెప్పేసి వెళ్లి ఫ్రిడ్జ్ లో నుంచి 2 యాపిల్స్ ని తీసుకొచ్చి మన జియాన్ ఒకటిచ్చి వీడొకటి తింటూ ఉన్నాడు. ఇప్పుడు బూ డల్ గా ఉండడం చూసేసి మన జియాన్ అవును బూ ఎందుకు డల్ గా ఉన్నావు, లేదు ఎప్పుడు చూసినా జింకలా అక్కడ ఇక్కడ ఎగురుతూ ఉంటావు కదా, అందుకే అడిగానని చెప్తాడు. దానికి బూ కూడా నువ్వు అడగడంలో తప్పే లేదు, నన్ను చూస్తే నీకు కొంచెం వియర్డ్ గానే అనిపిస్తుంది, అందుకని ఎప్పుడు అలానే ఉంటానా ఏంటి, అవును నువ్వు డామ్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. దానికి జియాన్ అలా ఏం లేదని చెప్తాడు. ఇలా లేదు అని చెప్పగానే ఇక్కడ మన బూ ఫేస్ అయితే ఒక్కసారిగా వెలిగిపోతుంది. నువ్వెక్కడ బయటికి వెళ్ళిపోతావేమో అని నేను చాలా భయపడిపోయాను. హో ఈ రోజు నేను ఆఫ్టర్నూన్ మాట్లాడింది నువ్వు వినేసావా, నాకు స్టార్టింగ్ లో ఆ ఆలోచన ఉండేది, కానీ పోను పోను నేను నీతో అలవాటు పడిపోయాను. అదే విధంగా నా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ మన బూ అయితే చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వేంట్రా ఎంత వింతగా ఉన్నావని నిన్ను తిట్టుకునేవాడిని. ఇక్కడ జియాన్ అయితే ఏంటి ఏం చెప్తున్నావని చాలా ఎక్సైట్ అయ్యి నేనంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. దానికి బూ ఊరి దేవుడా నువ్వు అనుకుంటున్నట్టు కాదు, నీతో ఉండడం నాకు చాలా నచ్చింది, మనమిద్దరం కలిసి ఉంటే అని చెప్పే లోపే అది తప్పుగా అయిపోయిందని చెప్తాడు. ఇలా చెప్పేసి ఆ యాపిల్ ని తింటూ ఉన్నాడు. ఇప్పుడు జియాన్ బూని చూస్తూనే నిజంగానే నేను బాస్కెట్ బాల్ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా, అయితే నువ్వు నాతో ఒక ప్లేస్ కి రావాలని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడిద్దరు కలిసి ఎక్కడి నుంచో బయటకు వస్తూ ఉన్నారు. మంచి ప్లేస్ కి పిలుచుకొస్తాడు అని చూస్తే వీళ్ళ సీనియర్ ఇంటికి పెయింట్ చేయడానికి పిలుచుకొచ్చాడు. నేను పిలవగానే చాలా ఎక్సైట్ అయ్యి వచ్చాను. చివరికి చూస్తే నీ సీనియర్ కి హెల్ప్ చేయడానిక ఇంత హడావిడిగా పిలుచుకొచ్చావు. ఇలా మన బూ అరుస్తున్నా గానీ మన జియాన్ ఏం చెప్పకుండా బూకి చెమటలు పట్టుంటే దాన్ని తుడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు బూ నిదానంగా జియాన్ని చూసి నిజంగానే ఆ అమ్మాయి నీకంత క్లోజా, దానికి జియాన్ తన బాయ్ ఫ్రెండ్ నా దగ్గర రిక్వెస్ట్ చేసినందుకే నేను ఇక్కడికి వచ్చి హెల్ప్ చేశాను, నువ్వేం బాధపడకు, దీనికి ఖచ్చితంగా మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో నేను ఫుడ్ కొనిస్తాను, సరేరా బండెక్కు అని ఒక హెల్మెట్ ని తీసి మన బూకి ఇస్తాడు. దాన్ని చూసి మన బూ ఏంటిది ఈ హెల్మెటా, ఆల్రెడీ నీ దగ్గర ఉన్న హెల్మెట్ ని అమ్మేశావు కదా. దానికి జియాన్ కూడా అవును నేను ఆ హెల్మెట్ ని అమ్మేశాను, అదే విధంగా ఈ బైక్ ని కూడా అమ్మేద్దాం అనుకున్నాను, కానీ నేను ఈ బైక్ తో చాలా ఎమోషనల్ గా అటాచ్డ్ అయిపోయాను, అందుకే అమ్మలేకపోయాను, సరేరా బండెక్కు అని మన జియాన్ ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన బూ జియాన్ దగ్గర నెక్స్ట్ టైం నుంచి నువ్వు వర్క్ చేసే ప్లేస్ కి నన్ను పిలువు, నేను అక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాను, అక్కడ నాకు వచ్చే అమౌంట్ లో నువ్వు సగం తీసుకో అని చెప్తాడు. నేను నీకు ఇలానే హెల్ప్ చేయగలను చెప్పేసి ఇప్పుడు ఇద్దరు అక్కడి నుంచి వచ్చి ఒక చెట్టు కింద కూర్చో ఉన్నారు. మన బూ వర్క్ చేసిన టైర్డ్ లో మన జియాన్ మీద పడుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరు క్యూట్ గా పడుకోండగా వీళ్ళిద్దరు గురించి కమెంట్స్ మీద కమెంట్స్ వస్తూ ఉంది. కమెంట్స్ అన్ని సాధారణమైన కమెంట్స్ కాదు, మంచి మంచి కమెంట్స్ అన్ని వస్తూ ఉన్నాయి. ఈ క్యూట్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది.